దేవరా మూవీలో దేవరాని ఎందుకు చంపాడు నీకు చెప్తాను. నువ్వు దేవరా పార్ట్ 2 ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇంటికి రా, ఎందుకు చంపాను నీకు చెప్తాను. ఈ భాస్కర్ గడు నైట్ సరైన మూవీ తీసుకెళ్ళాడు రా, దేవరా పార్ట్ 1 బాగుంది. కానీ నాకు అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు. వీడు ఎలా నిద్రపోతున్నాడు? ఫోన్ చేస్తాను. ఫోన్ వస్తున్నట్టుంది. రమేష్ అన్న టైం చూస్తే 6 అవుతుంది. చేస్తానే రమేష్ అన్న, ఎంత పొద్దున్న ఏం అవసరం వచ్చిందో ఏంటో రమేష్ అన్నకి. ఏంటన్నా రమేష్ అన్న ఉదయాన్న 6 అవుతుంది, ఎంత పొద్దున్నే కాల్ చేసావు? నిద్రపోయేంతలా కాల్ చేస్తున్నావు. 12 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. ఏంటన్నా రమేష్ అన్న చెప్పు. అరే భాస్కర్, ఎలా నిద్రపోతున్నావురా నువ్వు? సరే మూవీకి తీసుకెళ్ళా, చాలా బాగుంది. కానీ చూసిన కానీ నాకు ఒకే ఒక డౌట్ కొట్టేస్తుందిరా. ఆ డౌట్ వల్ల నాకు నైట్ నిద్ర అనేది పట్టలేదురా. నీకు ఎలా పడుతుందిరా నిద్ర అసలు? చెప్పన్నా రమేష్ అన్న, నీకెందుకు నిద్ర రాలేదు? నాకు బాగానే నిద్ర పట్టింది. అసలు నీకెందుకు నిద్ర రాలేదు చెప్పు. అదేరా, నేను నైట్ దేవరా మూవీకి వెళ్ళాం కదా. అవునన్నా, వెళ్ళాం రాత్రి దేవరా మూవీకి. థియేటర్లుగానే ఏమన్నా అమ్మాయిని చూసావా ఏంటి? అమ్మాయి నీకు రాత్రి పడుకునే ముందు కళ్ళకి వచ్చిందా? ఏం చేసింది ఏంటి నీకు నిద్ర పట్టలేనంతలాగా? అమ్మాయి లేదు, బొమ్మ లేదు. అయినా నా మొఖానికి ఎవరు పడతారా చెప్పు. అలా అయితే మరి రాత్రి నీకు నిద్ర ఎందుకన్నా పట్టలేదు అంటున్నావు? అదేరా, రాత్రి మూవీలోని దేవరా మూవీలో దేవరాని చంపేస్తారు కదా, కొడుకు తండ్రిని ఎందుకు చంపుతాడరా అని డౌట్ వచ్చింది. సర్లే మూవీ చివరిలో అలాగే చెప్తారు కదా అని అనుకున్నాను. వీళ్ళేంటి మూవీ టీము సస్పెన్స్ లాగా పెట్టి దేవరా పార్ట్ 2లో చూడండి అని అనేసారు. అవును, సస్పెన్స్ అని అస్సలు అర్థం కాక బుర్ర పిచ్చెక్కిపోయి ఆలోచించుకొని ఉంటున్నాను. అలాగా ఏమైంటుంది అని. అందుకు అస్సలు నిద్రే పట్టట్లేదురా, ఏమైంటుందా అని. అదే అన్న, నేను నిద్రను పాడు చేసి నీ నిద్రను భంగం కలిగిన సీక్రెట్. రమేష్ అన్న ఇంటికి దా. దేవరా మూవీలో దేవరాని ఎందుకు చంపాడు నీకు చెప్తాను. నువ్వు పార్ట్ 2 దేవరా పార్ట్ 2 ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇంటికి రా, ఎందుకు చంపాను నీకు చెప్తాను. అలా అయితే ఇప్పుడు వచ్చేస్తాం, బయలుదేరి. అరే భాస్కర్ కూర్చో. అరే బుర్ర పిచ్చి అయిపోతుందిరా. ముందు దేవరాని ఎందుకు చెప్పురా బాబు ముందు. అదేం లేదు రమేష్ అన్న, ఇప్పుడు దేవరా మూవీలో శ్రీకాంత్ చెల్లి పెళ్ళి అవుతుంది కదా. అప్పుడు దేవరా ఏమంటాడు శ్రీకాంత్ తోటి, నీ చెల్లి పెళ్ళి నా చెల్లి పెళ్ళి కాదా అని అంటాడు కదా. అంటాడు. ఇప్పుడు అలా అన్నప్పుడు దేవరాకి శ్రీకాంత్ ఏటవుతాడు? అన్న అవుతాడు. అప్పుడు మరి వరాకి ఏటవుతాడు? శ్రీకాంత్ పెదనాన్న అవుతాడు కదా. అవును, పెదనాన్న అవుతాడు. మరి దేవరా మూవీలో శ్రీకాంత్ చెల్లి నా చెల్లి కాదా అని డైలాగ్ అనడం వలన వరా ప్రేమించిన శ్రీకాంత్ కూతురు వరాకి చెల్లి వరుస అవుతుంది. మరి ప్రేమించిన అమ్మాయిని చెల్లి వరుస చేయడం వల్ల కోపం రాదా? ఆ కోపం రాడు, సందు చూసుకుని బీచ్ దగ్గర వరా అనేవాడు దేవరాని చంపేస్తాడు. ఇదే రీజన్, నువ్వు పార్ట్ 2 దాకా ఎదురు చూడవలసిన లేదు. ఓకేనా? వరా ప్రేమించిన అమ్మాయిని చెల్లెల వరుస చేయడం వల్ల దేవరాని వర చంపిస్తాడు, అంతే. అవునన్ను భాస్కర్ అన్ను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఒక 10 మందికి షేర్ చేయండి. పోయేదేం లేదు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.